సమ్మరిన్ రెడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ అండ్ సమ్మరిన్ రెడ్. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం రెడ్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే ఈ మూవీ ఒక ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే 16 సంవత్సరాల ఒక అబ్బాయి నీళ్ళలో పడి చనిపోయి ఉంటాడు. మూవీలో హీరోయిన్ ఒక పోలీస్ కమిషనర్ కాబట్టి ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి హీరోయిన్ అక్కడికి వస్తుంది. 16 ఏళ్ల అబ్బాయి ఎలా చనిపోయాడు, తను చనిపోయాడా లేక ఎవరైనా చంపేశారా? హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి విషయాలు తెలుసుకుంటుంది. అయినా 16 ఏళ్ల అబ్బాయిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఎండ్ ఆఫ్ ది మూవీలో తన ఇన్వెస్టిగేషన్ లో అబ్బాయి ఎలా చనిపోయాడో తెలుసుకుంటుందా లేదా అనేది బేసిక్ గా మూవీలో ప్లాట్ అన్నమాట. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ అబ్బాయి చనిపోయాక హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ లో చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుంది. మూవీ చూసేటప్పుడు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము అలాంటి విషయాలు తన ఇన్వెస్టిగేషన్ తను తెలుసుకుంటుంది. 1 hour 40 minutes తో మూవీ ఉంటుంది. నాకైతే పెద్ద ఎక్కడ కూడా లాగ్ అనిపించలేదు. కొన్ని చోట్ల మూవీ స్లోగా వెళ్తుంది అనిపించినప్పటికీ మూవీలో నెక్స్ట్ టైం జరుగుతుందని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నాకైతే బేసిక్ గా లాగ్ అని ఎక్కడ అనిపించలేదు. ఇన్వెస్టిగేషన్ అండ్ సస్పెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక మూవీ చూడాలనుకునే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ మూవీ మనం చిన్న పిల్లలతో కలిసి చూడొచ్చా. 18 years అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు చూస్తే మంచిది. అంతకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళతో చూస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్త. ఎందుకంటే మూవీలో చాలా చైల్డ్ అబ్యూజింగ్ సీన్స్ ఉంటాయి. మరీ చిన్న పిల్లలతో చూడాలనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడండి మూవీ. ఒక మాటలో మూవీ గురించి చెప్పాలంటే బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్ మూవీ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 కి 2.0. మీరు కూడా మూవీ చూసింటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతలో బై. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.